హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మర్దిరా స్టోరీలోని 112వ భాగం. కృష్ణ చిన్న చిరునవ్వుతో భాను వైపు చూస్తూ ఉంటే భాను మనసులో ఇదేంటి సార్ ఇక్కడ ఉన్నారు అంటే నన్ను చూసుకోవటానికి వచ్చింది సార్ వాళ్ళ అంటూ పక్కన చూసేసరికి నిజంగానే తన అమ్మా నాన్నలు నిత్య అమ్మా నాన్నలు అక్కడే ఉన్నారు. నిత్య మాత్రం ఆఫీస్ కోసం ఆగిపోయింది. అది చూసి భాను ఇంకొంచెం షాక్ అవుతూ ఏదో మాట్లాడబోయేలోపు తన పక్కనే ఉన్న భాను నాన్నగారు మాట్లాడొద్దు అన్నట్టు భానుకి కళ్ళతోనే సైగ చేయటంతో మనసులో ఇప్పుడు ఏం చెయ్యాలి? అసలు సార్ నన్ను చూసుకోవటానికి రావటం ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది? అంటే పెదనాన్న వాళ్ళు చూసిన సంబంధం సార్ వాళ్ళదా? కానీ ఎలా? అని బుర్ర బద్దలు కొట్టుకుంటూనే ఆలోచిస్తూ ఉంది. తన ఆలోచనలు గమనించిన కృష్ణ పైకి లేచి, నేను కొంచెం మీ అమ్మాయితో మాట్లాడాలి, పర్సనల్గా మాట్లాడాలి, మీకు అభ్యంతరం లేకపోతేనే అని పొలైట్గా అన్నాడు. తప్పకుండా బాబు అని భానుతో పెరట్లోకి వెళ్ళమని చెప్తే అదే అవకాశంగా భావించిన భాను తలదించుకునే పైకి లేచి అడుగులో అడుగు వేసుకుంటూ పెరట్లోకి వెళ్తే వెనకే ఫాలో అయ్యాడు కృష్ణ. తన పేరెంట్స్కి సైగ చేసి మరీ చెప్పాడు చెప్పిన పని కంప్లీట్ చేయమని. కృష్ణ రాగానే భాను తలపైకెత్తి, సార్ మీరేంటి ఇక్కడ? మీరు నన్ను చూసుకోవటానికి రావటం ఏంటి? పైగా మీ కుటుంబం మా పెదనాన్నకి మీ సంబంధం మా పెదనాన్న మాట్లాడటం ఏంటి? ఏం జరుగుతుందో కొంచెం క్లారిటీగా చెప్తారా? మీరు పెళ్ళికొడుకని తెలిసినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు? అన్నయ్య, పెదనాన్న, పెద్దమ్మ కూడా నా దగ్గర ఎందుకు దాచారు? ఆఖరికి నిత్య మేడం కూడా నాకు చెప్పకుండా నా పెళ్లి చూపులు కోసం రెడీ చేశారు. నాకు తెలిసి సీతకి కూడా ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి. ఎందుకంటే మీ మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవు కాబట్టి అని చేతులు కట్టుకొని సూటిగా చూస్తూ అడిగింది భాను. భాను ప్రశ్నలకి కృష్ణ తడబడుతూ, నాకు నువ్వు నీ క్యారెక్టర్ చాలా నచ్చింది భాను. అందుకే అమ్మ వాళ్ళతో చెప్పాను. అమ్మ వాళ్ళు ఇదిగో ఇలా అరేంజ్ చేశారు. ఇప్పుడు ఇప్పుడు ఏమైందని ఇంత కోపంగా ఉన్నావు అని అడిగాడు. భాను అయోమయంగా, అది కాదు సార్, మీరు నన్ను చూసుకోవటానికి రావటమే షాక్ అయితే మీరు స్వయంగా నా గురించి మీ అమ్మ వాళ్ళతో చెప్పటం మరొక షాక్. అయినా నేను పెళ్ళికి సిద్ధంగా లేనని విరాజ్ అన్నయ్య మీతో చెప్పలేదా అని అడిగింది. చెప్పాడు. కానీ నాకే ఏజ్ బార్ అయిపోతుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను చెప్పు? నా చెల్లి పెళ్లి అయిపోగానే నా కోసం ఎలాగైనా సంబంధాలు చూస్తారు. త్వరగా పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని చేసుకోవటం కంటే దగ్గరుండి అన్నీ చూసినా నిన్ను చేసుకోవటం బెటర్ కదా! ముఖ్యంగా ఒక ఫ్యామిలీకి, ఒక రిలేషన్‌కి నువ్విచ్చే వాల్యూ నాకు బాగా నచ్చింది భాను. అందుకే ఇంత దూరం తీసుకువచ్చాను. భయపడకు. మీ అన్నయ్య నాతో అన్నీ చెప్పాడు. నీ ఆశలు, ఆశయాలు అన్నీ నువ్వు తీర్చుకోవచ్చు. పెళ్ళయ్యాక నీకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ నా నుంచి కానీ, నా కుటుంబం నుంచి కానీ ఉండవు. ప్రామిస్ ఆ ప్రామిస్ నేను నీకివ్వగలను. అర్థమవుతుందా నేను చెప్పేది? అని అన్నాడు. అది కాదు సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే కావాలని మిమ్మల్ని వలలో వేసుకొని మరి ఇంత ఆస్తికి యజమాని అయ్యాను అని అనుకుంటారు మన ఆఫీస్‌లో వాళ్ళందరూ. అలాంటి బ్యాడ్ నేమ్స్ నాకు అవసరమా చెప్పండి? వద్దు సార్. ఇవన్నీ మీరే మా నాన్నగారికి నేను నచ్చలేదని చెప్పేయండి అని కోపంగా అంది భాను. ఎవరో ఏదో అనుకుంటున్నారని నీకు నచ్చిన పని చేయకుండా ఆగిపోతావా భాను? లేదు కదా!
ఇది కూడా అంతే. అనుకునే వాళ్ళు ఎన్ని రకాలుగా అయినా అనుకుంటారు. అయినా నేనేమి నిన్ను డైరెక్ట్‌గా అప్రోచ్ అయ్యి ప్రేమించి ప్రేమలోనే పడేసుకొని పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకోవటం లేదే. పెద్దల ద్వారానే పెళ్లి చేసుకుంటున్నాను. ఇది అరేంజ్ మ్యారేజ్ కానీ, లవ్ మ్యారేజ్ కాదు కదా! ఇంకెందుకు నువ్వు టెన్షన్ పడటం? అయినా నీకేమి ఆస్తి తక్కువేమీ లేదు. బాగానే ఉంది. మీ నాన్నగారు కూడా నిన్ను మాలాంటి వాళ్ళ చేతిలోనే పెట్టాలనుకుంటారు. అదేదో నేనే అయితే ఇంకా బెటర్ కదా! నా గురించి నీకు చాలా వరకు తెలుసు. నేను ఎలాంటి వాడిననేది కూడా తెలుసు అని అనుకుంటున్నాను. రేపటి రోజు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న టైంకి నీకు నచ్చని వాడిని తీసుకువచ్చి మీ నాన్న బలవంతంగా పెళ్లి చేస్తే ఏం చేయగలవు చెప్పు? అందుకే అర్థం చేసుకో. మనం పెళ్లి చేసుకుందాం. తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. ప్రస్తుతానికి మాత్రం పెళ్లికి ఓకే చెప్పు. నువ్వు మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే నేను నీకొక గుడ్ న్యూస్ చెప్తాను అని అన్నాడు కృష్ణ. భాను అనుమానంగా కృష్ణ వైపు చూస్తూ ఏం గుడ్ న్యూస్ సార్ అది? అని అడిగింది. ముందు నువ్వు పెళ్ళికి ఓకే చెప్పు అని అంటే భాను దాదాపు ఒక 5 నిమిషాలు ఆలోచించి మీరు నా కెరియర్‌ని బిల్డ్ చేసుకునే విషయంలో డిస్టర్బ్ చేయరు కదా! నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వటానికి నాకు హెల్ప్ చేస్తారు కదా! నన్ను మా అమ్మ దగ్గరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపిస్తారు కదా! నా కుటుంబానికి, నా పుట్టింటికి నన్ను దూరం చెయ్యరు కదా! వేరే వాళ్ళతో మాట్లాడితే అనుమానించరు కదా! జస్ట్ ఫ్రెండ్లీగా టచ్ అయితే నన్ను కొట్టరు కదా! అని భయంగా అడిగింది. భాను ఎక్కడ కృష్ణ తనని అపార్థం చేసుకుంటాడేమోనని. భాను ఎటువంటి పరిస్థితుల్లో పెరిగిందో తన మాటల్లోనే అర్థం చేసుకున్న కృష్ణ మనసు బాధపడి, ప్రామిస్ చేస్తున్నాను. నీకు నా దగ్గర అన్ని హక్కులు ఉంటాయి. ప్రతి ఒక్కటి నువ్వు మనసు విప్పి నాతో చెప్పుకోవచ్చు. వేటికి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే, మీ కుటుంబాన్ని, మీ అన్నయ్య కుటుంబాన్ని కలపటానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా చేసేస్తూ ఉండుంటారు. నా పేరెంట్స్ ఖచ్చితంగా మన పెళ్లిలోపు మన 2 కుటుంబాలు కలుస్తాయి భాను. నువ్వు ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు అని అన్నాడు కృష్ణ నవ్వుతూ. కృష్ణ కళ్ళల్లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్‌కి భాను కళ్ళల్లో మెరుపులు మెరిసి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అని కృష్ణ చేతులు పట్టుకొని ఊపేస్తూ అయితే నాకు ఈ పెళ్ళికి ఎటువంటి అభ్యంతరం లేదు సార్ అని అంది సంతోషంగా. కృష్ణ మనసులో రెక్కల గుర్రం ఎక్కి ఆడుతున్నంత ఆనందం కలిగి థ్యాంక్ యూ భాను. థ్యాంక్ యూ సో మచ్. అంతా నేను చూసుకుంటాను. ఎవరికీ భయపడకు అర్థమయిందా? మాక్సిమం మన పెళ్లి కూడా ఈ 10 రోజుల్లో ఫిక్స్ అయ్యేలా ట్రై చేస్తాను. ఎందుకంటే ఇటు నాకు, అటు మీ అన్నయ్యకి మా చెల్లెలు పెళ్లి చేసుకోకుండా మేము చేసుకోకూడదని ఉంది. సో ఇద్దరం ఒకేసారి చేసుకుంటే సరిపోతుంది అని అన్నాడు. మీ ఇష్టం సార్ అని భాను చిరునవ్వుతో అనగానే, ఓకే నేనొకసారి నిన్ను హగ్ చేసుకోవచ్చా? అని మొహమాటంగానే అడిగాడు కృష్ణ. భాను బెదురు కళ్ళతో కృష్ణ వైపు చూస్తూ ఉంటే, ఓకే ఓకే నువ్వు భయపడకు పద వెళ్దాం అంటూ కృష్ణ ముందుకు నడిస్తే తనని అర్థం చేసుకున్న విధానానికి భాను సంతోషించి కృష్ణ వెనకే లోపలికి వెళ్ళింది. లోపల ఏం జరిగిందో మనం మరోసారి వెనక్కి వెళ్ళి వచ్చి చూద్దాం పదండి. భాను కృష్ణ వెళ్ళిపోయాక
నిదానంగా వినోద్ గారు భాను తండ్రితో వికాస్ గారి గురించి తెలుసుకుంటూ ఆయన గురించి మొత్తం విన్నాక, మరి మీ అన్నయ్య కొడుకు మీ కూతురి జీవితంలో జరిగే ఇంత పెద్ద కార్యానికి రాకపోవటం ఏంటి? ఆశ్చర్యంగా ఉందే. ఎనీవే, ఒకసారి వాళ్ళని చూడాలని ఉంది. మా ఇంట్లో బంధాలకి, బంధుత్వానికి ఎక్కువ విలువిస్తాం. అనవసరమైన గొడవల వల్ల, కావాలని పెట్టే చిచ్చుల వల్ల విడిపోయే వాళ్ళంటే మాకు మహా అసహ్యం అని 'రెడీ' సినిమాలో ఫ్యామిలీ డ్రామా ఎలా అయితే నడిపారో అలా నడిపి చివరికి ఆయన నోటితోనే వికాస్ గారిని పెళ్లికి తప్పకుండా పిలుస్తాను అనిపించేలా చేశారు కృష్ణ తల్లిదండ్రులు, నిత్య తల్లిదండ్రులు. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు వాళ్ళు సంతోషిస్తూ ఉండగానే భాను, కృష్ణ లోపలికి వచ్చి వాళ్ళు పెళ్లికి ఓకే అని చెప్పటమే భాను తండ్రి ఆకాశంలో ఫ్లై అవుతూ, ఇంకే త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుందాం అని అన్నారు. వినోద్ గారు ఆయన ఉత్సాహాన్ని ఆపేసి, ఏమీ అనుకోకండి, మాకు మా నిత్య పెళ్లి 10 రోజుల్లో ఉంది. ఆ పెళ్లితో పాటు మా వాడి పెళ్లి కూడా ఒకేసారి జరిగితే బాగుండు అనిపిస్తుంది. కాబట్టి నిశ్చితార్థాలు ఏమీ లేకుండా డైరెక్ట్గా పెళ్లికి పోదాం, ఏమంటారు అని అడిగారు. కానీ ఒక్కగానొక్క కూతురు పెళ్లి 10 రోజుల్లో అంటే కొంచెం కష్టం కదా అని భాను తండ్రి నసుగుతూ అన్నారు. మీరు అటువంటి ఇబ్బందులు, భయాలు ఏమీ పెట్టుకోకండి. పెళ్లికి అన్నీ మేమే చూసుకుంటాం. మీరు జస్ట్ మీ కూతుర్ని మా కొడుక్కి కన్యాదానం ఇచ్చేయండి చాలు అని చిరునవ్వుతో చెప్పి పంతులు గారిని పిలిపించమని చెప్పటంతో మంచి సంబంధం ఎక్కడ చేజారిపోతుందో అనుకుని భాను తండ్రి అప్పటికప్పుడు పంతులు గారిని పిలిపించి ఇద్దరి జాతకాల మీద ముహూర్తాలు చూపించగా ఇద్దరికి విరాజ్ వాళ్ళ పెళ్లి జరిగిన గంట తర్వాత మంచి ముహూర్తం కుదరటంతో అదే ఖాయం చేసుకున్నారు. అయితే ఇంకేం, అదే ఖాయం చేయండి అని పంతులు గారితో చెప్పి ఆయన లగ్నపత్రిక రాసి వాళ్ళ చేతుల మీద పెట్టి వెళ్ళిపోయాక, భాను కోసం తీసుకున్న పట్టుచీర, గాజులు, పూలు, ఒక నెక్లెస్ వాళ్ళ తరపున భాను ఒడిలో పెట్టి, ఇదే నిశ్చితార్థంగా భావించండి. ఇక నుంచి మీ అమ్మాయి మా అమ్మాయి. పెళ్లికి ఎక్కువ రోజుల సమయం లేదు కాబట్టి మిగిలిన పనులు మేం చూసుకుంటాం. ఒకే మండపంలో 2 పెళ్లిళ్ళు జరిగితే ఇంకా బాగుంటుంది అని చెప్పి వాళ్ళని ఒప్పించి బయలుదేరేలోపు భాను నాన్నగారు వాళ్ళని తినమని చెప్తే, వద్దు, దారిలో తింటామని చెప్పి కారులో బయలుదేరి, హమ్మయ్య, ఒక పని అయిపోయింది అంటుంటే కృష్ణ ఆతృతగా, ఇంతకి నేను చెప్పిన పని అయిపోయిందా, మా మావయ్యని ఒప్పించారా అని అడిగాడు. అన్నీ అయిపోయాయిరా, ఖచ్చితంగా వాళ్ళు మీ పెళ్లిలోపు కలిసిపోతారు. మీరు అనుకున్నట్టుగా 2 కుటుంబాలు కలిసి మీ పెళ్లిళ్ళు చేస్తాయి. సో ఇక మీరు ఎక్కువగా ఆలోచించకండి, మీ పెళ్లిని ఎంజాయ్ చేయండి అని పెద్దవాళ్ళు చెప్పటంతో కృష్ణ సంతోషించి దారిలో కనిపించిన హోటల్ దగ్గర ఆపి లంచ్ చేసేసి బయలుదేరారు డైరెక్ట్గా విషయం విరాజ్తో చెప్పటానికి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.